నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారస్తులు, ప్రైవేటు వాహనదారులు. నిత్యావసర వస్తువులపై ధరలు పెంచడంపై తీవ్ర ఆవేదన. శంషాబాద్లో ప్రభుత్వ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్న లాడ్జ్ యాజమాన్యం. నిర్వాహకులను అడ్డుకుని లాడ్జికి తాళం వేసిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భయానక వాతావరణం. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఆందోళనలో స్థానికులు. వివరాల్లోకి వెళ్తే కుక్కట్పల్లి ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించడంతో నిత్యావసర వస్తువుల కోసం జనంతో మార్కెట్లు, కిరాణా షాపులు రద్దీగా మారాయి. జనతా కర్ఫ్యూ కారణంగా శంషాబాద్ కూరగాయల మార్కెట్లో ఒకసారిగా అధిక ధరలు నియమించారు. నిన్నటి వరకు తక్కువగా ఉన్న కూరగాయల రేట్లు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ఫ్యూ కారణంగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ఆరంభర్ వద్ద ఇతర గ్రామాలకు వెళ్లడానికి పెద్ద సంఖ్యలో బస్టాండ్కు చేరుకున్న ప్రజలకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ధరలు పెంచడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అడిగేదానికి సమాధానం పిల్లలు మా పరిస్థితి గవర్నమెంట్ దీన్ని ఆలోచించారు. మొహమ్మద్ సులేమాన్, శంషాబాద్ వాసిని. కూరగాయల రేటు చూస్తే ముంగంలాగా ఉన్నాయి. గరీబులు ఎట్లా బతుకుతారు అనేది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఎంత ఉంది టమాటా కిలో? ఎంత ఉంది టమాటా? ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. మొన్నటి వరకు 10 రూపాయలు ఉండే. పచ్చిమిర్చి అయితే 40 రూపాయలు పావు కిలో అంటున్నారు. రేటు పెరిగినాయి కూరగాయలు. దీని గురించి ప్రభుత్వం వెంటనే ఆలోచించి దీనిపై చర్యలు తీసుకోవాలి తప్పకుండా. जो तरकारी है 150 रुपये 200 रुपये, जो 10 को 2 किलो टमाटे आ रहा था वो जाके 50 रुपये किलो हो गया। अब गरीब कैसा जींगा? पहले टोटल बंद बोल डाल रहे, मतलब कहाँ से जींगा गरीब? 200 रुपये टमाटा, 50 रुपया भिंडी, 70 रुपये बैगन, 60 रुपये हरी मिर्ची 200 रुपये। सागर से तो खाएंगे మార్కెట్లు కదా చాలా రేట్లు ఉంది. ఈ రకంగా ఉంటే చాలా కష్టం ప్రజలకు అందరికీ. ఇది నా యొక్క. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శంషాబాద్ నుంచి కాపుగడ్డ. కాపుగడ్డనా? ఎంత కేజీ? టమాటా 50 రూపాయలు చెప్తున్నాం. పచ్చిమిర్చి 50-60 వాళ్ళు ఇష్టం. నిన్న 20 రూపాయలు ఉండే టమాటా. మనం బీరకాయ 60 రూపాయలు బీరకాయ చెప్తాం. కిలో ఇస్తుంది. 5 రూపాయల కిలో ఉంది. 60 రూపాయలు బీరకాయలు, 80 రూపాయలు బీరకాయలు, 100 రూపాయలు అన్ని కిలో. నిమ్మకాయలు 10 రూపాయలకు 10 ఉన్నాయి. ఇప్పుడు 5. కొత్తిమీర అయితే 3. మా పిల్లలు ఉండరు, మేము ఇక్కడ, మా పిల్లలు అక్కడ. ఎవరు చూసుకుంటారు సార్ పిల్లల? దాని కొరకు అడుగుతున్నాం. మేము బతకనీకి వచ్చినాం. మాకు కూలి వేయలేదు ఎవరు. మేస్తులు దబ్బున అంటే మాకు ఇంక మా పరిస్థితులు మీరే కనిపెట్టాలి సార్. ఇప్పుడు వాళ్ళు 500-600 అడుగుతున్నారు. మా బతకలేట్లా మేము ఎట్లా చెప్పు? అట్లా ఉడక నమ్మకలేదు. 500-600 ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు కదా సార్. ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నావు కానీ 31 వరకు బంధాన్ని ఇచ్చిండు.
మాదన్నపేట కూరగాయల మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. కూరగాయలు కొనుగోలు చేసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా వ్యాపారులు వస్తువులపై అధిక రేట్లు నిర్ణయించడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదన్నపేట మండలిలో కూరగాయల రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఏది పోయినా 80 రూపీస్. మిర్చి వచ్చి 150 రూపాయల కేజీ ఉంది. మిర్చి కరోనా వైరస్ దిక్కెళ్ళి బాధితులు సతమతం అవుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు సతమతం అవుతున్నారు. కేసీఆర్ గారు 31వ తారీఖు వరకు లాక్డౌన్ చేశాడు. మిగతా ఇక్కడ మాదన్నపేట ఓన్లీ నిత్యావసర వస్తువులు కూరగాయలు మన కిరాణా షాప్ మాత్రమే కొనవచ్చాలని చెప్పిన పాలు మరియు కూరగాయలు విపరీతంగా రేటు పెరిగినాయి. తగ్గించాల రేట్లని కోరుతున్నాం. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన జనతా కర్ఫ్యూ లాక్డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా శంషాబాద్లో మధురానగర్ ఆర్కే గ్రౌండ్ లాడ్జ్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికులు నిర్వాహకులను అడ్డుకుని లాడ్జికి తాళం వేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లాక్డౌన్ దృష్ట్యా పోలీసులు వాహనదారులను అడ్డుకుంటున్నారు. దీంతో వాహనదారులకు పోలీసులకు వాగ్వాదం నెలకొంది. కాగా ప్రస్తుత పరిస్థితులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వాహనదారులకు నచ్చజెప్పారు.
వేసినప్పుడు ఒకళ్ళు రాకపోతే ఇంకేం వస్తుంది మళ్ళీ కంపల్సరీ వస్తాయి కదా. విలేజ్ వేసినప్పుడు ఏమవుతుంది ఏమని చెప్పారు కదా, ఏమని చెప్పారు ఏమని చెప్పారు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భయానక వాతావరణం కొనసాగుతోంది. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టారు. అదేవిధంగా కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వస్తువుల కోసం సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లలో జనం గుమిగూడారు. దీంతో రోడ్లపై జనసాంద్రత ఎక్కువ అవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నల్గొండ జిల్లా పెద్దబూరు మండల కేంద్రంలో అబ్బాస్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఉంచండి సార్, మళ్ళీ కొన్ని ఉంచండి. సార్ ఒక్కసారి గ్రూప్ ఫోటో చూడండి. ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించి పెద్దవరకు రావడం జరిగిందో వారికి రోజువారీగా 31వ తారీఖు వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు తీసుకునే వారికి ముందస్తుగా మనం మాస్కుల యొక్క పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఏదైతే మనం ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ను అరికట్టడానికి ఇది ఒక మార్గంగా మనం ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరియు అందరి ప్రజలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అబ్బాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అబ్బాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన ఎస్ఐ గారికి, బషీర్ గారికి, సర్పంచ్లకి, మిగతా అధికారులకి, సంబంధించిన విలేకరులకి, పెద్దగూడెం మండలంలో మన కరోనాకు సంబంధించి మాస్కులు పంపడం జరుగుతుంది. దీనికి అబ్బాస్ చైర్మన్ గారు ఈరోజు ఉచితంగా మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి బయటకు నిత్యావసరాల కోసం వచ్చిన ప్రజలందరూ కూడా తొందరగా నిత్యావసరాలకు సంబంధించి ఇంటికి సంబంధించిన ప్రతిదీ కూడా తీసుకొని మళ్ళీ వారి ఇళ్ళకి వెళ్ళి సేఫ్గా ఇంట్లోనే ఉండి ఎక్కడికి బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన పెద్దగూడెం మండలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా
పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంట్లోనే ఉండి మీరు సంరక్షించుకోవాలి, మీరు కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరికి వైరస్ వస్తే అది ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఈ వైరస్ వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా మనం ఏంటంటే మన జాగ్రత్తలో ఉండి మన వల్ల ఇంకొకరికి కూడా రాకుండా ఉండాలి. కాబట్టి మనం బయట తిరగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మనం ఇంట్లోనే ఉండి ఒక 10 రోజులు కనుక 31 చేయగలిగితే ఈ వైరస్ని మనము కంప్లీట్గా నాశనం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నిన్న ఎవరు బయటకు రాకుండా విజయవంతంగా మన దేశం మొత్తంలో జరిగింది. మన స్టేట్లో కూడా ప్రతి ఒక్కరు బయటకు రాకుండా చేశారు. కాబట్టి నేను వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 31వ తారీఖు వరకు కూడా ఇలానే పాటిద్దాం. మనందరం మన తెలంగాణ రాష్ట్రానికి రాకుండా చేసుకునే విధంగా చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. అన్ని రకాల దుకాణాలు, సముదాయాలు అన్నీ మూసివేశారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలుగా కిరాణా షాపులు మాత్రమే తెరిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలో లాక్డౌన్ కొనసాగుతుంది. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. కూరగాయల మార్కెట్, కిరాణా షాపులు, మెడికల్ షాపులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. హలో ఇది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు నిన్న దేశ ప్రజలు ఎంతో విజయవంతంగా జనతా కర్ఫ్యూను పూర్తి చేశారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నెల 31వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ లాక్డౌన్ నిర్వహించాలని, ఎంతటి మహమ్మారి వైరస్ అయినా కానీ మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఉన్నత చర్యల్లో భాగంగా నిత్యావసర సేవలు ఉంచి మిగతా అన్ని ప్రజలు స్వచ్ఛందంగా మూసివేయాలని, వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విస్తరించకుండా ఆపేందుకు లాక్డౌన్ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజులో భాగంగా మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా బస్ డిపో దగ్గర ఉన్నాము. బస్ డిపోలో నుండి ఇప్పటికీ ఒక్క బస్సు కూడా కదలట్లేదు. ఎంత స్వచ్ఛందంగా కార్మికులందరూ ఈ లాక్డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మిగుంటలో కిరాణా షాపులు మరియు కూరగాయల మార్కెట్లలో జనం బారులు తీరారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి పోటెత్తారు. లాక్డౌన్ దృష్ట్యా అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. కేవలం జనం నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి మాత్రమే వీలుగా కిరాణా దుకాణాలు, మార్కెట్లు, పెట్రోల్ బంకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారిగా ప్రజా రవాణా వ్యవస్థ అధికారికంగా స్తంభించింది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం రైళ్లు, బస్సులు నిలిచిపోగా దాన్ని కొనసాగిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ చేయడంతో 9 రోజులు కూడా వాహనాలు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువులు కొనేందుకు కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, కూరగాయల మార్కెట్లకు జనం తరలివచ్చారు. మళ్ళా కరెక్ట్ రావాలి చూడు సరేనా. ప్రెస్ సార్, ప్రెస్ మిమ్మల్ని కాదు సార్, ఇది ట్రాఫిక్ని అందరినీ చూస్తున్నా.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారస్తులు, ప్రైవేటు వాహనదారులు. నిత్యావసర వస్తువులపై ధరలు పెంచడంపై తీవ్ర ఆవేదన. శంషాబాద్లో ప్రభుత్వ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్న లాడ్జ్ యాజమాన్యం. నిర్వాహకులను అడ్డుకుని లాడ్జికి తాళం వేసిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భయానక వాతావరణం. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఆందోళనలో స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.